హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిలీనియం ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ఒక సేల్కి వచ్చిందండి. మనకి రీసేల్ ప్రాపర్టీ ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది అండ్ హౌస్ పక్కనే మీకు ప్లాట్ కూడా అవైలబుల్ ఉందండి, అది కూడా సేల్ చేస్తున్నారు. హౌస్కి సంబంధించిన ఎలివేషన్ ఇది అండ్ హౌస్ పక్కనే ఇది వచ్చేసి ప్లాట్ ఏరియా. ఇండిపెండెంట్ హౌస్ అండ్ పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ కూడా సేల్ చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ సైజ్ వచ్చేసి 265 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ హౌస్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 273 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి నిజాంపేట్ ఏరియాలో ఉంటుంది. JNTU మెట్రో స్టేషన్ అండ్ కూకట్పల్లికి నియర్ బైలో మనకి హౌస్ అయితే లొకేట్ అయి ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి ఇది. నెక్స్ట్ మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే 3 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ 2 ఉంటాయి. హాల్ చూసుకోవచ్చండి, చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ ఇది టీవీ యూనిట్ పాయింట్. హాల్ అయితే మనకి ఎల్ షేప్లో వచ్చిందండి. మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మీకు 20,000 వరకు రెంట్ అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి 15,000 వస్తుందండి రెంట్. టోటల్గా 50,000 అయితే మీకు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఇది. సపరేట్గా పూజా రూమ్ వచ్చిందండి. దీంట్లో పూజా రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి దీంట్లో. వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10,000 లీటర్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది, రెడీ టు ఆక్యుపై రీసేల్ ప్రాపర్టీ. కిచెన్కి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రిల్ డోర్ ఉందండి. 10 years ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది. ఫస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి దీంట్లో. ఈ హౌస్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 273 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. బిల్టప్ ఏరియా వచ్చేసి 4,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి. అండ్ ఈ ఇండిపెండెంట్ హౌస్ పక్కనే మీకు ప్లాట్ కూడా సేల్ చేస్తున్నారండి. ఆ ఓపెన్ ప్లాట్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్ ఆనుకొని ఉంటుందండి ప్లాట్ వచ్చేసి. ప్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే 265 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. డైమెన్షన్స్ వచ్చేసి 37/66 ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. దీంట్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. హౌస్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 3.25 CR చెప్తున్నారు అండ్ పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి మీకు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.